నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరికీ. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మీరందరూ చాలా సుఖ సంతోషాలతో ఉండాలని లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే నాకు కామెంట్ పెట్టారు, మేడం గారండి 200 రూపాయలు 200 మందికి నియోజకవర్గానికి పెన్షన్లు ఇస్తానన్నారు కదా, ఎప్పుడు ఇస్తారు? ఎవరెవరు అప్లై చేసుకోవాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఓకేనా? మరి జనవరి 1వ తారీఖు ఇచ్చే పింఛన్లు ముందుగానే 31వ తారీఖే ఇస్తున్నారు. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటుంది? ఎవరెవరికి ఇస్తారు? ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు అని అడగడం జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? చూస్తుంటే ఒక లైక్ చేయండి, హైప్ చేయండి, సూపర్ థ్యాంక్స్ కూడా ఇవ్వచ్చండోయ్. మరి మన వీడియోల్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. ఓకేనా? అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని ఏమని చెప్పండి ఫ్రెండ్స్, మీ సపోర్టు నాకు అంతలా ఉంది. చాలా బాగా అభిమానిస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ద్వారాగా మీ అందరితో ప్రతిరోజు ఇట్లా మాట్లాడగలుగుతున్నాను. కామెంట్ రూపంలో మీ అందరి ఆత్మీయత, అభిమానం నేను పొందగలుగుతున్నందుకు ఐఎమ్ గ్రేట్ఫుల్. థ్యాంక్స్ మీ అందరికి కూడా. దిస్ ఈస్ మై ఫ్యామిలీ. ఎంటైర్ లతా రియాలిటీ యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఫ్యామిలీ అనమాట. నాకు ఒక గొప్ప వరం లాగా దొరికారు మీ అందరు. ఓకేనా? సరే, వీడియోలోకి వెళ్దాం పదండి. 200 రూపాయల పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు? ఓకే, ఫస్ట్ పింఛన్ల గురించి వద్దాం. పింఛన్లు మనకి రేపటి నుంచి 31వ తారీఖు ఒక రోజు ముందే ఇస్తున్నారండి. ఎందుకంటే 1వ తారీఖు పండగ వాతావరణం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళకి 1వ తారీఖే 31వ తారీఖే 6:30, 7 వచ్చి ఇచ్చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మరి ఈరోజే వెళ్ళి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఉంటారు కదండి, డబ్బులు డ్రా చేసుకొని వచ్చి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే తెల్లారికి సచివాలయం సిబ్బంది వచ్చి పింఛన్లు పంచుతారనమాట. ఎవరెవరికి? మన దివ్యాంగులకు ఒక్కళ్ళకేనా అంటే కాదండి, అందరికి కూడా. చేనేత కార్మికులు ఉండారు, పింఛను ఓల్డేజ్ పెన్షన్ వాళ్ళు ఉండారు, హ్యాండిక్యాప్ పెన్షన్ వాళ్ళు ఉండారు, మరి మత్స్యకారులు పింఛన్ ఉండారు, డప్పు కళాకారులు, ఇట్లా రకరకాలుగా కేటగిరీలు ఎన్ని ఉన్నాయో అందరికి కూడా రేపే పింఛన్లు డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. ఇదొక మంచి గుడ్ న్యూస్ అనమాట. మరి ఎన్ని రోజులు ఇస్తారు అని అంటే, రేపు 1వ తారీఖు ఇవ్వరండి, 2వ తారీఖు ఇచ్చేస్తారు. 99% రేపే ఫినిష్ చేసేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ అంట. మీరందరూ చక్కగా ఇళ్ల కాడే ఉండి మేము ఈ పెన్షన్లు తీసుకోండి. ఎవరికైతే ఒకళ్ళు ఊర్లో ఉండరు, హాస్పిటల్లో ఉంటారో వాళ్ళు 2వ తారీఖు తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుందని చెప్పేది. పెన్షన్ల విషయం ఇదనమాట. 2వ తారీఖు కూడా ఇస్తారు, టెన్షన్ పడబాకండి. దూరభారం ఉన్నోళ్ళు, హాస్పిటల్లో ఉన్నోళ్ళు అందరూ 2వ తారీఖు తీసుకోండి. ఎక్కువ శాతం 31 రేపే పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, తీసుకోండి మీరు చక్కగా. ఓకే, రైట్. 200 పెన్షన్లు నియోజకవర్గానికి ఇస్తాను అని చెప్పినారు కదా, అవి ఎవరెవరికంటే చెప్పాను, గత వీడియోలో కూడా చెప్పినాను అనమాట. నేను ఎవరికి ఇస్తున్నారు? దీర్ఘకాలిక రోగాలు, డయాలసిస్ వాళ్ళు, మూత్రపిండం, క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2 అట్లా స్టేజ్లు ఉంటాయి కదండి వాళ్ళకి. దివ్యాంగులు కేటగిరీ, 3 కేటగిరీలకే 200 అని చెప్పడం జరిగింది. దివ్యాంగులకు కూడా పర్సంటేజ్ ఇచ్చారండి. 85% అబోవ్ ఉండి మంచానికే పరిమితమయ్యి ఇంకొకళ్ళ ప్రమేయం లేకుండా వీల్ చైర్లో వీళ్ళే లిఫ్ట్ చేసి కూర్చోబెట్టాలన్నమాట. వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వండి అని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఎవరు? ఇన్ఛార్జి మంత్రి గారికి, కలెక్టర్ గారికి. ఓకేనా? మరి ఈ 200 నియోజకవర్గానికి అన్నారు కదా, అది ఎప్పటి నుంచి ఇస్తారు? రైట్, పండగ వెళ్ళిన తర్వాత, సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఇస్తారంట. ఓకేనా? సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఇస్తారు. సచివాలయంలో తీసుకోవట్లేదు. ఎంపీడీఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంట. ఇప్పుడైతే కాదు, ప్రజెంట్ అయితే ఏమీ లేదండి, టెన్షన్ పడబాకండి మీరు. ఓకేనా?
కాబట్టి ఈ 200 కూడా సంక్రాంతి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారనమాట, ఎక్కడ అప్లై చేసుకోవాలనేది కూడా వీళ్ళే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంట. అప్పుడు దాకా టెన్షన్ పడొద్దండి. మరి పింఛన్లు అందరికి ఇస్తున్నారా? కొంతమంది 1,30,000 పింఛన్లు తీసేశారు, రద్దయినాయి, కట్ అయినాయి అని అంటున్నారు కదా. డోలా మంత్రి గారు ఉన్నారు కదండి, మంత్రి గారు అనే చెప్తానండి. పేరు తప్పు పలికితే ఎట్ట తప్పు చేసావు, ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు అని ట్రోల్ చేయగాకండి. మంత్రి గారు, మన దివ్యాంగుల శాఖ మంత్రి గారు ఎవ్వరికి పింఛన్లు ప్రస్తుతానికి తీసేయలేదు. ప్రతి ఒక్క దివ్యాంగులకి పింఛన్ ఇవ్వబడుతుంది. ఓకే, క్లారిటీ క్లియర్. రేపు 1వ తారీఖు, తెల్లారితే 1వ తారీఖు, ఈరోజు 31వ తారీఖు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఇదివరకు గతంలో తీసుకుంటున్నారో పింఛన్లు వాళ్ళందరికీ ఇస్తాం మేము పెన్షన్లు అని చెప్పడం జరిగింది. ఓకే, అర్థమైందా? పెన్షన్ల గురించి, ఇది 200 పెన్షన్ల గురించి ఎవరెవరికి ఇస్తారనేది చెప్పినాను. మళ్ళీ వచ్చి ఎక్కడ అప్లై చేసుకోవాలనేది చెప్పినాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎవ్వరు టెన్షన్ పడబాకండి పెన్షన్ల విషయంలో. ఈ 200 మంది నియోజకవర్గానికి మాత్రము యుద్ధ ప్రాతిపదికన మరీ దివ్యాంగులు ఎవరైతే ఉండారో ఈ 3 కేటగిరీలు వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఓల్డేజ్ వాళ్ళకి ఎవరో, మన దివ్యాంగులు 6,000 రూపాయలు తీసుకునే వాళ్ళకి ఏవీ లేవండి. ఈ దీర్ఘకాలిక అంటే తలసేమియా, డయాలిసిస్, క్యాన్సరు, మన దివ్యాంగులకి వీళ్ళ ముగ్గురులోనే పర్సంటేజ్ చూస్తారంట. సరేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు మొదలు పెడతారంటే సంక్రాంతి వెళ్ళిపోవాలి అని చెప్పారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.